ఈవీ బ్యాటరీ కెమికల్స్ తయారు చేసే రేర్ ఇండియన్ కంపెనీ. ఇప్పుడే కరెక్షన్లో ఉన్న స్టాక్ నియోజన్ కెమికల్స్. నియోజన్ ప్రధానంగా లిథియం-అయాన్ బ్యాటరీ ఎలక్ట్రోలైట్ సాల్ట్స్, ఫార్మా అండ్ కస్టమ్ కెమికల్స్, అగ్రో ఇంటర్మీడియట్స్ తయారు చేస్తుంది. ఇండియాలో ఆర్గానిక్ లిథియం సాల్ట్స్ లో టాప్ ప్లేయర్స్ లో ఒకటి. స్టాక్ ప్రైస్ ఇప్పుడు అరౌండ్ రూ. 1,280 కానీ గతంలో రూ. 2,000 కూడా వెళ్ళింది. రీసెంట్ ఫాల్ కారణం హెవీ కేపెక్స్ వల్ల ప్రాఫిట్స్ స్లో అవ్వడం. మార్కెట్ క్యాప్ రూ. 3,381 కోట్లు. ఇప్పుడు కేవలం 6%, రోస్ కూడా 10% కన్నా తక్కువ. అంటే రిటర్న్స్ తాత్కాలికంగా వీక్. ఎబిటా మార్జిన్ 17.3%. అప్పు రూ. 444 కోట్లు. ఫ్యూచర్ గ్రోత్ ఎక్కడుంది అంటే కంపెనీ ఇప్పుడు దహేజ్ ప్లాంట్ లో బ్యాటరీ కెమికల్స్ కెపాసిటీ పెంచుతోంది. FY27కి కెపాసిటీ డబుల్ చేయాలనే ప్లాన్ ఉంది. బ్యాటరీ సెగ్మెంట్ నుంచి ఫ్యూచర్ లో 50% రెవెన్యూ టార్గెట్. FY26కి కంపెనీ టార్గెట్ రెవెన్యూ 1,100 నుండి 1,200 కోట్లు. ఎబిటా రూ. 220 కోట్లు. లాంగ్ టర్మ్ గోల్ 25% కేగర్ గ్రోత్. కానీ ఒక రిస్క్ పాయింట్, PE దాదాపు 90, వాల్యుయేషన్ చాలా హై. అంటే గ్రోత్ రాకపోతే స్టాక్ ప్రెషర్ లోనే ఉంటుంది. రిస్క్స్: చైనా నుండి పోటీ, రా మెటీరియల్ ప్రైస్ స్వింగ్స్, సింగిల్ లొకేషన్ ప్లాంట్, ఇవన్నీ రిస్క్స్. నియోజన్ హై రిస్క్, హై రివార్డ్ ఈవీ కెమికల్ ప్లే. ఎగ్జిక్యూషన్ సక్సెస్ అయితే మల్టీబ్యాగర్ ఛాన్స్ ఉంది, కానీ పేషెన్స్ తప్పనిసరి. స్ట్రాంగ్ బిజినెస్ ఐడియా ఉంది, కానీ రిజల్ట్స్ రావాలంటే టైం పడుతుంది. కేవలం లాంగ్ టర్మ్, హై రిస్క్ ఇన్వెస్టర్స్ కి సూటబుల్. మీరు ఈ స్టాక్ మీద బుల్లిష్ నా బేరిష్ నా? కామెంట్ చేయండి. ఇలాంటి క్లీన్, సింపుల్ అండ్ ఆనెస్ట్ స్టాక్ అప్డేట్స్ కోసం ఈ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ని ఫాలో అవ్వండి.